మీ ముసలమ్మ మీ నాన్నమ్మ నిడిచిపెట్టి ఇంకో ముసల్దాన్ని వేసుకొని మీ ముసలమ్మ మీ నాన్నమ్మ నిడిచిపెట్టి ఇంకో ముసల్దాన్ని వేసుకొని మీ మర్ది పేరు ఆయన పేరు జాపాల సోమయ్య. మీ మర్ది పేరు ఆయన పేరు జాపాల సోమయ్య. కనబడ్డా కనబడ్డా వీడు 3000 పింఛన్ పింఛన్ తీసుకొని పోయిండు. గదే 3000 పింఛన్ గదే పేరు ఏం పేరు నయనతార నాయనమ్మనా ఏం పేరు ఉంటుంది నయనతార అనుకుంటా. పేరు ఏం పేరు నయనతార నాయనమ్మనా ఏం పేరు ఉంటుంది నయనతార అనుకుంటా. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి నాయనమ్మ మా తాత పింఛన్ పైసలు తీసుకొని అమ్మమ్మ లేపుకొని పోయి నాయనమ్మ అని వీడియో తీసినాం. సో గైస్, ఫన్ అంటే ఫన్ వచ్చింది. సో గైస్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశి ఇబ్బంది పెట్టే విషయం కాదు, ఓన్లీ ఫన్ అంటే ఫన్. సో గైస్, చలో వీడియోకి వెళ్ళిపోదాం పదండిగా. పెద్దమ్మా ఈయన చూసినావా మా తాతని? 3 రోజులు పింఛన్ పైసలు వచ్చినాయి, పిక్కొని పోయిన ఎక్కడ పోయినా అర్థమవుతలేదు. మా ఇంటి పక్కన అమ్మమ్మని వేసుకొని పోయిండు నిన్న. గుర్తుపట్టినావా? ముసల్దాన్ని మొదలు మా ఇంటి పక్కన అమ్మమ్మని వేసుకొని పోయిండు నిన్న. గుర్తుపట్టినావా? ముసల్దాన్ని మొదలు చిన్న కథ కదిరిద్యా. ఆయన మనిషి పెట్టిపోయాడు, అమ్మమ్మ చంపుతుంది మన ఆయన ఒకటి. మన తాత 3000 పింఛన్ వేసుకుపోయిన ఒక్కటే విక్కొని పోయాడు. ఇప్పటికి 3 రోజుల నుంచి కనిపిస్తలేడు. బస్సులు బంద్, బస్సులలో తేలాడదామంటే ముసలి మా ముసలమ్మ మా ఇంటికానే ఉంది. మా నాయనమ్మ మా తాతనే పోయిండు. పింఛన్ పైసలు వచ్చినా ముసలిదాన్ని తీసుకొని పోయిండు ఇంటి పక్క పోటీ. మరి ఈయన మట్టి పోయిందా, మరి ఇంకో మట్టి పోయిందా తెలియదు. మీ ముసలమ్మ మీ నాన్నమ్మ నిడిచిపెట్టి ఇంకో ముసల్దాన్ని వేసుకొని మీ ముసలమ్మ మీ నాన్నమ్మ నిడిచిపెట్టి ఇంకో ముసల్దాన్ని వేసుకొని నేను నిన్న కాదురా పట్టుకో, మొన్న నిన్న ఎన్ని తారీఖు 16 తారీఖు 8 తారీఖు వచ్చినాయి. ఏం పాడు ఆ ముసల్దాన్ని వేసుకొని పోయిండు. మరి ఆ ముసల్దాని కాడ ఏముంది, ఇంకాడ ఏముందని అది తీసుకొని పోయి నాకు అర్థమవుతలేదు. మన ఆయన ఒకటే చంపుతుంది. తీసుకురాబో మా తాత నగదండి ముసలమ్మను ముసలాయన వేసుకుపోయిండు. మీ నాయనమ్మ ఇచ్చిపోయిందంటే మా నాయనమ్మని ఇచ్చిపెట్టిపోయిండు. ఇంకో ముసల్దాన్ని వేసుకొని పోయిండు. ఏం పని చేస్తారు? మొత్తం ఇంకో ముసల్దాని కాడ బాగానే ఉన్నాయి, సొమ్ము గిమ్ము బాగానే ఉన్నాయి, దాన్ని వేసుకొని పోయిండు. మరి తీసుకొని ఎక్కడ పోతాడంట? ఏమో ఎక్కడ పోతాడు, సొమ్ములు తీసుకొని ఏమో ఎక్కడ పోతాడు. ఇప్పటికి కనిపిదాని కాడ ముసలి కనబడ్డా కనబడ్డా ఏమో రోగం పుట్టిందేమో వాళ్ళకి ఏం సోదాలి ముసలిదాన్ని వేసుకుపోయినా అర్థమైతలేదు. అమ్మమ్మ అమ్మ తిరిగి బేజారు వస్తుంది. ఎండాకాలం ఎండలు కూడా చంపుతుర్రు. మాది మేడిపల్లి. మేడిపల్లి. మీ చెల్లె ఉందా? ఈయన పేరు మొరుమల్లయ్య కాదు, మీ మర్ది పేరు ఆయన పేరు జాపాల సోమయ్య. మీ మర్ది పేరు ఆయన పేరు జాపాల సోమయ్య. వాళ్ళు ఏమన్నా పైర్స్ పోరగాల దొరకనిక అమ్మ మూలకున్న ముసలి ఎక్కడ పోతుంది, ఎక్కడ చేస్తుంది చూసినట్టుగా ఎడ కనిపించిండు. నీకు అడుకున్నలాంటివి ఈ బస్ స్టాండ్ లో కనబడ్డా ఏమన్నా కనిపించిన? మనిషిని కాదని మనిషిని ఉంటారా అమ్మమ్మ? నాకు చచ్చిపోయిండు. చచ్చిపోతే ఇంకో ముసల్దాన్ని వేసుకోపోయిందిగా. ఆయనకు ముద్దుగా పండ్లు కూడా లేవు చక్కదానానికి. చచ్చిపోతే ఇంకో ముసల్దాన్ని వేసుకోపోయిందిగా. ఆయనకు ముద్దుగా పండ్లు కూడా లేవు చక్కదానానికి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పండ్లు కూడా లేవు, ముద్దు పెడతాడంటే ఆ పండ్లు కూడా చక్కలేవు ఆ ముసల్దానికి. అంటే
లే వాళ్ళు ముసల్దాన్ని వేసుకపోయింది వేస్ట్ వేస్టే బిడ్డ. వేస్ట్ అంటే ఇద్దరు తీసుకుపోయిరుగా, ఇద్దరు పోయిరుగా మా నాయన మనిషి పెట్టి. ఆమె కూడా తొలకపోయిండేమో. ఏమో మా నాయన మధ్య కర్రీ ఉంటుంది, ఆమె ఎర్ర ముద్దు ఉంటుంది. కదా ఏ గద్ద కాదు నాయనమ్మ, గద్ద గాలిమట్టి పోతుందా నువ్వు కట్టిన నాతో ఆడుకుంటున్నావు ఏటో నాయనమ్మ నువ్వు. విచిత్రంగా మాట్లాడతావు, ఆమె ఎర్ర ముద్దు ఉంటుంది. ఏ గద్ద కాదు నాయనమ్మ, గద్ద గాలిమట్టి పోతుందా నువ్వు కట్టిన నాతో ఆడుకుంటున్నావు ఏటో నాయనమ్మ నువ్వు. విచిత్రంగా మాట్లాడతావు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ముగ్గురు అయితే మంచిది. ఏం పాడేమో ఆ ముసలిదానికి ఆడ సొమ్ము ఉంది, అందుకనే తీసుకుపోయి నీ బాడకావు. బాడకావు తీసుకొని ఏడదాస్తాడంట. ఏమో ఈయనకి ఇల్లు కూడా లేదు, మళ్ళీ గుడిసెనే మా మేడిపల్లికి గుడిసెనే ఈయనకి. ఆ ముసలిదానికి ఇల్లు ఉంది మళ్ళీ పట్నంలో. మళ్ళీ పట్నంలో ఇంటికాడ గిట్ట పోయినాం, వాళ్ళు తేలాడుతురు. కొడుకులే ఉన్నాయా ఈయనకు కొడుకులు, ఆమెకు లేరు, ఆమెకు పిల్లలు లేరు. ఈయనకే ఇద్దరు కొడుకులు బిడ్డ. పిల్లలు లేకుండా చెయ్యి ఇట్లా పెట్టుకుంటూ ఏం చేస్తారా? ఏమో ఆ చెయ్యి ఆ గోజులో పెట్టుకుంటూ, ఆ గోజులు ఏం చేస్తుండో, ఎక్కడ తీసుకుపోయిండో ఆ ముసలిదాన్ని. పిల్లలు లేకుండా చెయ్యి ఇట్లా పెట్టుకుంటూ ఏం చేస్తారా? ఏమో ఆ చెయ్యి ఆ గోజులో పెట్టుకుంటూ, ఆ గోజులు ఏం చేస్తుండో, ఎక్కడ తీసుకుపోయిండో ఆ ముసలిదాన్ని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వాళ్ళ అమ్మ నాయననేమో ఇప్పుడు ఈ ముసలిదాన్ని, మా ముసలిదాన్ని వేసుకుపోయారుగా, అలా పాలోళ్ళు మా ఇంటి మీదకే ఊరుతురు. మా పిల్లని వేసుకోపోయారు, మా వేసుకొని అంటారు. షెడ్ ఉంది, లాగునే అని మోతనం కూడా ఉంది, ఇద్దరు పిల్లలు కూడా పుట్టిరు అమ్మమ్మ. షెడ్ ఉంది, లాగునే అని మోతనం కూడా ఉంది, ఇద్దరు పిల్లలు కూడా పుట్టిరు అమ్మమ్మ. ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. మరి గట్ట అంటే అమ్మమ్మ నన్ను చూసినావా నువ్వు? మన ఆయన ఉంటారు పచ్చి అయిపోయింది ముసలైనా కానీ మోడు ఉంటే ఎట్టుంటుంది ఆయన చెప్పు. ఇద్దరు ముసలోళ్ళు ఆ ముసలానికి ఎన్నో రూపాయలు దాపెట్టుకుంది, అందుకనే ముసలోడు వేసుకుపోయిండు. ముగ్గురు ఉంటే ఇది ముందని మా నాయన ముందనియదు. అంతేనంటవా? అంతేనంటవా? దొరుకుతలేదు, తిరిగి బేజారు వస్తుంది. కాదు ఏడికి తీసుకుపోతారు, కట్టె పట్టుకొని నడుస్తాడు ఇంకా సగం. బంగారం అంతా తీసుకొని మీకే వస్తుంది, మీ దగ్గరికి వస్తుంది. బంగారం వస్తుందంట మాకు వస్తుంది కానీ వాడు దొరికితే మాకు ఈడు ఉండా సచ్చినా తెలుస్తుంది. ఇల్లు గుర్తే కానీ ఈడు ఏడవన్నాడు, ఈడు ఈ ముసలోడు బాగుండడు, ఆ ముసలి బాగుంటది. మళ్ళీ ఎగిరియాకి నాయనమ్మ గట్టి ఎగిరిస్తావు నాయనమ్మ. మా తాత పైన బాగా నీళ్ళుంటావు, నువ్వే గట్టి ఎగిరిస్తావు. 2 రోజుల నుంచి పువ్వు కూడా తినకుంటే ఎండకి తేలాడుతున్నా నాయనమ్మ ఒకటి. ఉపాసం ఉన్నట్టే కొడుతున్నది. చూసాను గిట్టుంటా కానీ ఉపాసం ఉన్నా నాయనమ్మ 2 రోజుల నుంచి. ఈ బస్ స్టాండ్ లో పోటీ తాగుతున్నావు, ఎండకు నీళ్ళు తాగకపోతే ఎండ చూడ కొట్టదు నాయనమ్మ. నాకు అర్థం కాదు. నేను పోరగాని కాదు, తిరుగుడు ఎట్టుంది నాకు తెలుసా. ఎందుకు ఈ కంప్లైంట్ ఇస్తారు? ముసలమ్మ వేసుకొని పోయిండు, మా నాయనమ్మ విడిచిపెట్టిపోయిండు అంటే నిన్నే కొడతారు. నేను వేసుకపోయినా కానీ నన్ను కొడతారు, ఇంకా ముసలోని కొడతారా? నిన్ను నన్ను అవును నిన్నే ఊపుతారు. మరి కొట్టకి ఏం చేస్తారు? పక్కింటి దాన్ని వేసుకుపోతే కొట్టకి ఏం చేస్తారు? మరి నువ్వు ఇట్లా చెప్తే మరి నేను ఎట్లా చేస్తాను? ముఖం చూస్తే నమ్మను కూడా నమ్మరు వేసుకపోయారు అంటే. నేనే నమ్ముతారు కానీ కాళ్ళు నమ్ముతారు. ఎట్లా చేయాలి ఇంకా? ఊరికి నాయనమ్మకా? మరి ఆ ముండా చెప్తలేదు మనకు. వీడు 3000 పింఛన్ వస్తే గదే, వీడు 3000 పింఛన్ వస్తే గదే. ముసలి మన ఆయన వందలేదు మా తాతని. వీడు పోయింది ఇంకో పక్కింటి దాన్ని వేసుకుపోయాడు గద. పట్నంలోనే వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ ఇంటికాడ గీట పోతే మమ్మల్ని అరుగు కొట్టిరు.
ఆమె ఇంటికి పోతేనే లేదు ఇంటికాడ వాళ్ళ పిల్లల ఇంటికాడికి పోయినాం వాళ్ళ పిల్లలు లేరు పాలోళ్ళ ఇంటికాడికి పోయినాం వాళ్ళు ఏడాట ఆడుతుర్రు ఏమాట అంటావు ముసలోళ్ళు ఏం చేస్తారో ఏం కథనో వాళ్ళు ఏడాట ఆడుతుర్రు ఏమాట అంటావు ముసలోళ్ళు ఏం చేస్తారో ఏం కథనో ముసలి పోయి పోయి కొడుకో బిడ్డ తీసుకొచ్చి తినుకుంటా ఏడాట ఆడుకుంటా ఏడ పనులు ఆడుకుంటుండ్రు చూసినావా నాయన చూడు ఈ ఫోటో తీసుకొని పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసి నన్నే మెత్త కొడతాడు కొడుతురు నేనే చెప్తున్నా ఈడ మా నాయనమ్మ పెట్టిండు ఇంకో నాయనమ్మ ఒక ఇంటి పక్కల దాన్ని వేసుకుపోయిండు ఇద్దరు పింఛన్ వచ్చింది ఇద్దరు పోయినారు ముద్దుగా చెప్పు అప్పుడు నీకు పచ్చడి నన్నే కొడతాటుంది అదే అదే భయం అవుతుంది అందుకనే గిట్ల బస్ స్టాండ్ లో పోయి ఆడవసరం ముసలోడు ఆడి అడక తింటాడు అని అడుగుతున్నా నాయనమ్మ రాలేదా ఈయన పేరు జాపల సోమయ్య ఈయన పేరు జాపాల సోమయ్య అమ్మమ్మ పేరు పుల్లమ్మ ఏ మనమ్మ పేరు కాదురా వేసుకపోయి ఆ పేరు ఏం పేరు నయనతారనా నాయనమ్మనా ఏం పేరు ఉంటుంది నయనతార అనుకుంటా ఆ పేరు ఏం పేరు నయనతారనా నాయనమ్మనా ఏం పేరు ఉంటుంది నయనతార అనుకుంటా అర్థం కాలేదు సార్ నువ్వు మా తాతమైన బాధలు నేనుంటే నువ్వు నవ్వుతున్నావు చూడా ముసలోడు పండ్లు ఉన్నాయా ముసలమ్మ నాకు అర్థం కాదు ముసలోనికి నీకు పండ్లు లేవా ఏమో ఏం పుట్టిందా అని ముసలోడు ముసలిదాన్ని వేసుకోపోయిండు ఒక పాడ కైగట్టు అంటే కైగట్టినట్టే ఉంది చూసిన వస్తువు లేదా చెప్పు ఇక పోతా చూడలేదు ఏమన్నా అనిపిస్తుంది చెప్పు మరి ఆచారం ఎందుకు ఆయన మరి ఆచారం మేడిపల్లి తెలియదా నీకు మేడిపల్లి మా చెల్లెనే ఉందని చెప్తుంది జాపాల సోమయ్య ఈయన పేరు సోమయ్య మళ్ళీ నాకు తెలియదు సున్ను చూడలేగా ప్రామిసా ప్రామిసు నేను చూడలే ఇప్పుడు మన ఆయన మాకు ఏం చెప్పు ఓ అమ్మా తక్కువ జోక్ చేస్తున్నాం పెద్దవానితో జోక్ చేస్తాం మేము యూట్యూబ్ లో ఎవరు నమ్ముతారు ముసలోడు ముసలమ్మని వేసుకోవద్దని నమ్ముతారా వాళ్ళంతా ఏడాట ఆడుతున్నారు అడక తినుకుంటారు చెప్తారు అట్లా టీవీలో వస్తావు నువ్వు మేము ఇంతమందికి ఇక్కడ మొత్తం వీడియోలు తీసిన వాళ్ళే చెయ్యి ఉప్పు ఇక్కడ చెయ్యి అక్కడ ఊపు ఆయనకు చెయ్యి ఉప్పు బాయ్ బాయ్